ఏపీలో ఎలక్షన్స్ ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వీఆర్సీ పోలింగ్ కేంద్రం వద్ద అయితే మా సాస్ టీవీ ప్రతినిధి జోసెఫ్ ఉన్నారు. సో ఇప్పుడు వీఆర్సీ కేంద్రంలో జరుగుతున్నటువంటి అక్కడ జనాలు ఏమనుకుంటారనే విషయాన్ని మా ప్రతినిధి జోసెఫ్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విఆర్ కాలేజీలో ఉన్నాం. అదే నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఈ కాలేజీలో 2 బూత్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఓటర్ల కోసం ఒకవైపు స్లిప్స్ ఇవ్వడము, ఓటర్ స్లిప్స్ ఇవ్వడము, వెరిఫికేషను, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, ఎవరైనా వృద్ధులు నడలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం వీల్ చైర్స్ సర్వం ఏర్పాటు చేశారు. మరొకవైపు చూసినట్లయితే వీల్ చైర్లో కూడా ఒక ఓటర్ లోపలికి వెళ్ళడం మనం గమనించవచ్చు. సో వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నారు. సో పోలింగ్ శాతం అయితే మాత్రం కాస్తంత ఇప్పుడే ఎండ తగ్గుతున్న నేపథ్యంలో ఇక ముందు మధ్యాహ్నం నుంచి కూడా పెరిగే అవకాశం ఉంది. పొద్దున వరకు బాగా ఎండగా ఉన్న నేపథ్యంలో కాస్తంత మందకొడిగా సాగిన పోలింగ్. సో ఇప్పుడు కాస్త వాతావరణం కూడా మనకు అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఓటింగ్ శాతం పెరగచ్చు అని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే సిటీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 2 లక్షల చిలుకు ఓటర్లు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడికి రావడం, ఓన్లీ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం తమ సొంతూరులోకి రావడం, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వేసి తిరిగి వెళ్ళిపోతున్న మనం గమనించవచ్చు. అయితే విఆర్ కాలేజీలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ కాలేజీలో సిటీ నియోజకవర్గానికి సంబంధించి 2 బూత్లు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అన్ని ఇక్కడ సిద్ధం చేశారు. మరొకవైపు మనం చూసినట్లయితే ఓటర్లు కూడా ఇంకా వస్తూ ఉన్నారు. తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకునేందుకు, తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటర్లు కూడా సంసిద్ధంగా ముందుకు వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెరగచ్చని అందరూ భావిస్తూ ఉన్నారు. అదే ఎస్పెషల్లీ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి మాత్రం కాస్తంత 2 పార్టీల మధ్య టైట్ ఫైట్ కూడా ఉండొచ్చని భావిస్తున్న నేపథ్యంలో సో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎక్కడో తమ ఓటు ఎక్కడ ఉంది తెలుసుకునేందుకు ఓటర్లు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తూ ఎక్కడ మీరు ఓటు వేయచ్చు అనేది చూపిస్తున్నారు. మరొకవైపు మెడికల్ క్యాంప్ కూడా మనం చూడవచ్చు. ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయితే మెడికల్ కొంత సామాగ్రి కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఒక ఏఎన్ఎం స్టాఫ్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మరొకవైపు ప్రభుత్వ తరపు కెమెరామ్యాన్స్ కూడా ఇక్కడ నిరంతరం పర్యవేక్షణలో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఏదైనా జరిగినప్పటికీ ఇమీడియట్గా క్యాప్చర్ చేసే విధంగా ఇక్కడ ఒక కెమెరామ్యాన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. ఓటర్లందరూ కూడా క్యూ లైన్లో నిల్చుకొని పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి పోలింగ్ శాతం పెరగచ్చు అనే ఒక అంచనా నేపథ్యంలో ఓటర్లు కూడా అంతే స్థాయిలో వస్తున్నారు. పోలింగ్ బూత్లు అంతా కూడా కలకల్లాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎండ కూడా కాస్తంత మనకు అనుకూలిస్తున్న నేపథ్యంలో చిన్నపిల్లలు అంటే మొదటిసారి ఓటు వచ్చిన దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్లీ ఈసారి బాగా గమనించినట్లయితే మహిళా ఓటింగ్ శాతం కూడా మనకు బాగా కనిపిస్తుంది. మహిళలు కూడా చాలా ఇంట్రెస్ట్గా పోలింగ్ బూత్లకు వస్తాను. జనరల్గా ఏంటంటే మనం ఒక్కరం ఓటేకపోతే ఏమవుతుందని ఒక భావనలోంచి మహిళలు కూడా ఈరోజు ఎంతో చైతన్యవంతులై వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఓటు వేసి వాళ్ళందరూ కూడా తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ మన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జరిగినా ఇమీడియట్గా ఎదుర్కొనేదానికి పోలీస్ సిబ్బంది ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. మరొకవైపు మెడికల్ సిబ్బంది కావచ్చు, ఎన్నికల సిబ్బంది కావచ్చు, మొత్తం అంతా కూడా కలిసి సమన్వయంగా విధులు నిర్వర్తిస్తూ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా సకల సదుపాయాలు కల్పించి తమ ఓటును స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఇక్కడ కల్పిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.